నాచ్ కమ్యూనిటీ అన్నటువంటి ఒక కమ్యూనిటీ ఉండేది. మన బడుగు బలహీన వర్గాలకు దళిత సహోదరులను వాళ్ళు అర్ధనగ్నంగా లేకపోతే పూర్తి నగ్నంగా దేవాలయాల ఎదుట డాన్సులు చేయించేవారు. ఇంతవరకు మన రెడ్డి గారు చెప్పారు అనమాట. అంటే భజన చేసేటటువంటి కళాకారులు ఉన్నారు అని. వీళ్ళను కూడా ఎవరైతే నాచ్ కమ్యూనిటీగా పిలిచారో, దేవదాసి కమ్యూనిటీగా పిలిచారో, జోగిని కమ్యూనిటీగా పిలిచారో వీరిని ఉంపుడు గత్తెలుగా ఒక పక్క చూస్తూ, వీరు పెళ్లిళ్ళు చేసుకోకుండా పిల్లలు కనాలి అని చెబుతూ, కాదు వీళ్ళు కళాకారులు అని పేరు పెట్టి వారి కోసము దాన్ని ఏమంటారు హైకోర్టులో ప్లీ వేస్తే, పిటిషన్ వేస్తే కొట్లాడుతూ ఉంటే ఈ సనాతన ధర్మ సంరక్షకులు వచ్చి ఏమంటారంటే ఇది మా సంస్కృతి అంటారు. ఏదండి మీ సంస్కృతి? మా ఆడవాళ్ళను అర్ధనగ్నంగా చేసి నాట్యం చేయించడం మీ సంస్కృతా? అది కాపాడటం కోసం మీరు నిలబడతారా? దానికి వ్యతిరేకంగా పోరాడితే బ్రిటిష్ వాడు క్రైస్తవుడు అయిపోయాడా? ఇది మనకున్నటువంటి గొప్ప జ్ఞానం.